వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం పెసరపప్పుతో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పాయసం తయారు చేసే ముందు ఒక చిన్న మాట అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. అంటే వాళ్ళు ఏ రెసిపీ అయితే తినాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ మేడం ఈ రెసిపీ చేసి చూపించండి అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి. దాంట్లో ఆ మెసేజ్లన్నీ నేను ఈరోజు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే 100 పైనే ఉన్నాయి. అన్నీ నేను ఒక్కసారిగా చేసి చూపించలేను కదండి. అందుకని మీకు తప్పకుండా మీరు అడిగిన రెసిపీస్ మొత్తం నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు పెసరపప్పుని చూడండి, ఈ కప్పుతో తీసుకున్నాను. నేను ఒక చిన్న కప్పు తీసుకున్నాను. మీకు ఎలా వీలైతే ఆ విధంగా తీసుకోండి. ఒక కప్పు తీసుకొని కుక్కర్లో వాటర్ వేసి, ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేయండి. వాటర్ వేసి కుక్కర్లో పెట్టి చూడండి, ఇక్కడ మెత్తగా పేస్ట్ లాగా అయ్యింది కదా, ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి దీన్ని. ఇది 1 కప్పు, పాలు 1.5 కప్పు, నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్లు, షుగర్ 1 కప్పు, ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్, వేయించుకోవడానికి అంటే మనకి పాయసంలోకి కాజు, కిస్మిస్, కాజు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, కిస్మిస్ 1 టేబుల్ స్పూను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకుందాం. లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. నేతిలో వేయించుకుంటే మంచి స్మెల్, టేస్ట్ చాలా బాగుంటాయి. దీంట్లోనే కిస్మిస్ కూడా వేసి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పు ముద్దను వేసేయాలి. దీంట్లోనే పాలు పోసుకోండి. ఈ పాలు 1.5 కప్ తీసుకున్నానండి నేను. ఇంకా కొంచెం మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పెసరపప్పు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పెసరపప్పుని మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దండి. జస్ట్ కుక్కర్లో వేసి ఉడికిచ్చేసిన తర్వాత డైరెక్ట్గా అలా వేసేయండి, ఎనుపుకోవద్దు. దీంట్లో 1 కప్పు షుగర్ పడుతుంది. ఈ షుగరు మీ ఇష్టం అండి. కొంచెం తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తీపి కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. మామూలుగా అయితే దీంట్లో చాలామంది బెల్లం వేస్తారండి. బెల్లం కంటే షుగరు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను షుగర్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకోవచ్చు. అంటే చక్కెరకి బదులు బెల్లం వేసుకోండి, సరిపోతుంది మీకు అలా ఇష్టమైతే. మొత్తం బాగా ఇలా కలుపుతూ ఉండాలండి. పెసరపప్పుని ఎందుకు పేస్ట్ లాగా చేసుకోవద్దు అని చెప్పానంటే మనకి అక్కడక్కడ కొంచెం అంటే ఉడకనట్టు పలుకులు తగులుతూ ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటాయి. ఈ విధంగా బాగా కలపండి ఒక 2 నిమిషాలు. ఈ విధంగా షుగర్ మొత్తం బాగా కరిగిపోయేదాకా కలిపెట్టి దీంట్లో యాలకుల పొడి, చాలా సింపుల్ చేసుకోవడం. ఈ యాలకుల పొడి కూడా వేసిన తర్వాత లాస్ట్గా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపెట్టి ఇది ఆరే కొద్దీ మనకి కొంచెం గట్టి పడుతుంది, ఎందుకంటే పెసరపప్పు కదా. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం.
ఇవి కూడా వేసి బాగా కలియబెట్టి సర్వ్ చేసుకోవడమే. చూడండి చాలా సింపుల్ కదండి. చూసారు కదా పెసరపప్పు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఒక కీర్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.